ఇంతకుముందు ఎలా ఉండేది, మాన్యువల్ పేపర్ వాల్యుయేషన్ ఉండేది. ఫ్యాకల్టీ అనేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయినా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయినా తెలంగాణలో ఫ్యాకల్టీ వచ్చేసరికి వాళ్ళకి నోడల్ సెంటర్స్లో వాల్యుయేషన్ పడటం వల్ల అక్కడికి వెళ్ళి వాల్యుయేషన్ చేసేవాళ్ళు బుక్లెట్స్. ఇక క్రమక్రమంగా అదేమైంది, ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ కింద సగం డివైడ్ అయిందనమాట. సో ఇప్పుడు ఏంటి, సిస్టమ్ ఉన్నవాళ్ళు సిస్టమ్ లేని వాళ్ళు ఇక కాలేజీలో కానివ్వండి పేపర్లు పంపిస్తూ ఉంటే స్కాన్ చేసి అవి వాల్యుయేషన్ చేస్తూ ఉన్నారు. ఇక అక్కడతో ఆగలేదు కదా, ఇప్పుడు వచ్చేసరికి కొత్త ప్రయత్నం చేయబోతున్నారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్ వాల్యుయేషన్ అనేది త్వరలో స్టార్ట్ కాబోతుంది తెలంగాణ డిప్లొమా స్టూడెంట్స్కి. సో దాని గురించి చెప్పే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు నాతో మాట్లాడాలనిపిస్తే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది, చూడండి ఒకసారి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే చెప్పానో అదంతా వచ్చేసరికి ఒక పైలట్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఒక 2 సబ్జెక్టులకి దీన్ని అప్లై చేస్తారు. నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే ఈ 2 సబ్జెక్టులు ఏదైతే ఉందో ఏఐ పేపర్ వాల్యుయేషన్ చేస్తుంది కదా, చేసిన తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ కూడా ఉంటుంది. ఇది తప్పు చేసిందా కరెక్ట్ చేసిందా ఎలా అని. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ అనేది మారుతూ ఉంటుంది. స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ మారినంత మాత్రాన ఏఐ దాన్ని గుర్తుపట్టకుండా ఉండదు. కాకపోతే మరీ చిందరవందరగా కోడి గెలికినట్టు కాకుండా నీట్గా రాసుకున్నారంటే మీకు ఇదయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏఐలో వచ్చేసరికి మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాశారంటే ఏదో దానికి కథలు రాశారనుకోండి, అది మార్కులు అవార్డు చేయదు. ఇక దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ బుక్ ఆన్సర్ ఉన్నది ఉన్నట్టు రాస్తాను, దానికి మార్కులు పడతాయి. అయితే అదే టెక్స్ట్ బుక్ ఆన్సర్ నా సొంత వాక్యాలతో ఇంగ్లీష్లో నేను రాస్తాను, కానీ సేమ్ మీనింగ్ వస్తుంది, దానికి మార్కులు పడతాయి. ఇక కొంతమంది ఏంటి, కీ పేపర్లు కూడా ఇస్తారు, దానికి మార్కులు పడతాయి. అయితే కొంతమంది ఏం చేస్తారు, 4-5 వర్డ్స్ గుర్తుంచుకొని దాన్ని అట్లా చేస్తే అలాంటి వాళ్ళకు పడదు. మరి ఏఐ పేపర్ వాల్యుయేషన్లో వీళ్ళు ఏది ఇంప్లిమెంట్ చేస్తారో, ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అయితే పూర్తిగా మార్కులు ఇస్తుందా, లేకపోతే పార్షియల్ మార్కులు ఇస్తుందా, అసలు మార్కులు ఇవ్వదా, ఇవన్నిటి మీద కూడా తెలియాల్సి ఉంది. అందుకని చెప్పేసి పైలట్ ప్రాజెక్ట్ కింద నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయడానికి అయితే వీళ్ళు రెడీ అయిపోయారు. మరి కాలం నిర్ణయించాలి, ఇది సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో. సో ఓవరాల్గా ఇది. సో ఇది కనుక ఇంప్లిమెంట్ అయినట్టయితే పేపర్ వాల్యుయేషన్ మొత్తం కూడా ఈ స్థాయిలోనే వెళ్ళిపోతుంది. ఇక క్లాసులు కూడా నాకు తెలిసి ముందు చెప్పించిన ఆశ్చర్యపడాల్సిన అవసరం, ఫ్యాకల్టీ మీద కూడా ఏ ఇంపాక్ట్ అనేది సాఫ్ట్వేర్లో ఎలా పడిందో అలా పడేదానికి ఛాన్స్ ఉంటుందండి. అది